ముందుగాల మనతోని వెలుగు ప్రేక్షకుల అందరికీ శుభోదయం. జర్రంతా అక్కడక్కడ నోరు జారుతుండొచ్చు, జర్ర మీ మనసు నొచ్చుకొని ఉంటే ముందుగానే చెప్తున్నా మన్నించూరి. అంటే మా అందరికీ ఏమి మనసు నొచ్చుకొని ఉండదు, కానీ కేసీఆర్ ఫ్యామిలీ నెల నెల జీతాలు పంపిస్తుంటే అటు పుణ్యమైన బతికేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, గాల గురించి చెప్పిన ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను. ఒక్కొక్కరి ఆస్తులు 200 కోట్లకు పైనే. ఎంత? 200 కోట్ల పైనే. గత ఏప్రిల్ 26న ఈఎన్సీ బుక్య హరిరామ్ అరెస్టు, అది అందరికీ ఎరుకుని ముచ్చటే. తాజాగా నిన్ననో మొన్ననో ఈ ఉండేగా ఎగ్జిక్యూటివ్ ఉండేగా అని పేరు ఇంజనీరు శ్రీధర్, నూనె శ్రీధర్, ఆడు లోపలికి పోయిండు. మళ్ళా కాళేశ్వరం మీద ఎలాంటి అవినీతి జరగలే. మా అయ్య జాతి పిత, మీ అయ్య జీవితం మొత్తం రోత అవుతుందిరా నాయన. జాతి పిత కాదు, రోత. ఏడికాడికి ఆగమాగం జగన్నాథం అవుతుంది. ఈ ఉప్పర్ పని తాపి పని చేసే చిన్న చిన్న మేస్త్రీలే 200 కోట్లు 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటే మరి బిల్డర్ ఎంత సంపాదించాలి, ఇల్లుగాలోడు ఎంత సంపాదించాలి? మా అయ్య అరెస్ట్ అయిన ఏది విచారణ చేస్తే తెలంగాణ బ్లాక్ డే. ఎవరికి బ్లాక్ డే అవుతుంది? ఎందుకు బ్లాక్ డే అవుతుంది? మీరు మనసులకు కుట్టిరా, గాడిదలకు కుట్టిరారా నాకు అర్థం కాదు. కానీ జనాల సొమ్ము తింటేందుకు ఇట్లా ఈ చిన్న చిన్నోళ్ళ దగ్గరనే 200 కోట్లు ఉన్నాయంటే మరి పెద్ద పెద్దల దగ్గర ఎన్ని వందల కోట్లు ఉండాలి, ఎన్ని వేల కోట్లు ఉండాలి? తెలంగాణ సర్కారుకు కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు కానీ జరనన్న సిగ్గు అనిపిస్తే వీళ్ళందరినీ కొనవై లోపడేయాలి. అసలు నరేంద్ర మోడీ ఏం పనికి ఇచ్చి పెడుతుండో ఇలా నాకైతే అర్థమవుతలేదు. గాడ ఉత్తపుణ్యానికి ఏ ఒక్కరు కాని చేయనిగా ఏది నక్సలైట్ అని పిచ్చలా కాల్చినట్టు కాల్ చేసిరు. అంటే వీళ్ళని కూడా కాల్చమని మేమేం చెప్పాం, కానీ వీళ్ళకు కూడా ఏదన్నా ఒక శిక్ష వేయాలి కదా. మరి ఏది? తెలంగాణ సొమ్ము ఏడికాడికి పంది కొక్కుల కంటే హీనంగా మేస్తిరి. మరి అడగొద్దా? ఎవడు అడగాలి? రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడైతే ఆ పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరే దొరికింది కాదు, ఈ ఇద్దరు కాదు, ఇసంటోళ్ళు ఇక చాలా మంది ఉన్నాయంట. ఇంకొన్ని ఏసీబీ నజర్లో మరికొన్ని కాళేశ్వరం తిమింగలాలు దొరుకుతాయి. ఈ తిమింగలాలు మొత్తం కొనబోయి మొత్తం ఏడికాడికి చర్మం ఒలిచాలి. చర్మం ఒలిచి షెర్బి మొత్తం బయట తీయాలి కొడుకులది. ఏ మంది సొమ్ము గడ్డం పెట్టినారా మీరంతా? తెలంగాణని 10 ఏళ్ళు దోసుకొని చిన్న చిన్నోళ్ళ దగ్గర 100, 200 కోట్ల 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే మరి పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఎన్ని 100 కోట్ల ఆస్తులు ఉండాలి? కేసీఆర్ని ఒక్కనేమని అంటే తెలంగాణ మొత్తానికి ఆగమవుతుంది, రణరంగం అవుతుంది, నా లొట్ట పీస్ అవుతుంది. ఏమవుతుంది నాకు అర్థం కాదు. కానీ ఆయవన్న పిల్లగాని అయితే ఎట్టడ జరిగినా సరే నువ్వు తినలే కేసీఆర్, నేను అంటున్నా. సరే నువ్వు తినలేదు, నువ్వు శుద్ధపూసవి సక్కమైన పిల్లగానివి అనుకుందాం. మరి నీ కింద ఉన్న వాళ్ళు మొత్తం ఇట్లా పందికొక్కలు మేసినట్టు మేస్తుంటే నువ్వేమి గరకవేకపోయినావా? హరీశ్రావు మొన్న చెప్తుంటివా ఇంత పొడుగు ఏ ఒక్క రూపాయి ఏం గింత కూడా అవినీతి జరగలే అంటివి. ఆ డీజే టిల్లు అంటాడు, ఈ ఎంటికలు ఓడి వీక్తారా భయ్? మీ ఎంటికలు అన్నీ ఎవరికి కావాలి? మీ ఎంటికలు మీరు తిన్న సొమ్ము ఎంతనో కక్కూరు భయ్. ఆడ ఫస్ట్ మీరు ఏమేమి సొమ్ము తిన్నారు ఆడ కక్కిపారు దేంగూరి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రా దరిద్రులారా మీరంతా. ఓ రేవంత్ సర్కార్ అయినా కానీ మళ్ళీ పోతే కేంద్ర ప్రభుత్వం అయినా కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టరు వీళ్ళంతా పదవులకు రాకముందుకి వీళ్ళ ఆస్తులేని, పదవి దిగిపోయినాడు వీళ్ళ ఆస్తులేని మొత్తం లెక్కబెట్టురు కొడుకులయ్యి అందరివి. ఏడికెళ్ళి జమ అయ్యారా మీరంతా ఈ తెలంగాణకు? పనికిరాని సంతాంత తలిగి ఉద్యమం పేరుతోటి తెలంగాణలో ఏది బలిదానాలు చేసుకుంటే వాళ్ళ మీద ఏర్పాటైన తెలంగాణలో మేము పీకుడు మంతులం అన్నట్టు మీరు ముందరకు వస్తే మేము గెలిపించిన పాపానికి ఒక కాళేశ్వరం మీదనే గిన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఇంకా రాష్ట్రంలో ఇంకేమేమి పని చేసి వచ్చిర్రా నాయన నాకు అర్థం కాదు. ఇంకా భూముల పేరు మీద ఎంత తలగబడ్డది? ఇంకా భూముల లెక్క ఆయనే ఉన్నది. కొత్తది గొర్రెల మంద, పాతది బర్రెల మంద అన్నట్టు సంగతి. మళ్ళీ ఏమన్నా అంటే పాపం ఇంత ఒంటి శ్రీరామచంద్ర ప్రభు అసలు ఉంటాడు అని చెప్పుకుంటాడు. సిగ్గుండాలి చెప్పుకుంటానికి ఏమన్నా. అభిమానులు మీరు నిజంగా కూడా తెలంగాణ పార్టీ పక్కకు పెట్టు జరిసేపు మటుకు. నా ముచ్చట ఇనంత వరకు పార్టీని పక్కకు పెట్టు. కేసీఆర్ కింద ఉన్నోళ్ళే గింత అవినీతి చేస్తే మరి కేసీఆర్ ఎంత అవినీతి చేయొచ్చు? చేయకుండా వచ్చునా? మానవత్వంతో ఆలోచించే ప్రయత్నం చేయి. పార్టీని పక్కకు పెట్టు జరిసేపు అంటుండు చూడంటాడు.
హే ఈ ఒక్క పార్టీడైనా వేరే పార్టీలు ఏమంత శుద్ధపూసలు అరే ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా ఎవరైనా ఓ అన్నలారా ఎవరైనా కావచ్చు కానీ ఈ మంది సొమ్ము తింటేందుకు మందికి అడ్డం పుట్టిరా అంటున్నా. ఎవరికి అడ్డం పుట్టిరు మీరంతా? ఎట్ట తింటారు ఇంతగానో సొమ్ము? మీరు పొద్దున్న లేస్తే పొద్దుగు కిందాక పశలనే బతికి పశలనే దీన్ని పశలకే గీపోతారా? బతకడానికి ఎంతో కొంత పైసలు కావాలి. ఆల్రెడీ ఉద్యోగస్తులకు 1,50,000 రూపాయల జీతాలు వస్తూనే ఉండే. చిన్న చిన్న ఉద్యోగులు గిన్నిగానో సంపాదిస్తే మరి ఇలా మీద ఉన్న వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి? వీళ్ళందరికీ పెద్ద దిమ్మంగలో ఉండి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మరి మెగా కృష్ణారెడ్డి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉండాలి చెప్పురిగా? ఆయనకి పనిచ్చిన ఈ దొంగ ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి, మరి ఆయన దగ్గర ఇంకేంటి ఉండాలి? వీళ్ళందరినీ ఈ తెలంగాణ అప్పులలో ఉంది. మనం పోతే ఏ ఆఫీస్కి పోయినా, ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా మన చేతిలో ఓడికి ఇది వస్తలేడు, మన దగ్గర పోగానే చెప్పులు కూడా ఎత్తుకపోతారని అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. వీళ్ళ ఆస్తులు గుంజవే నువ్వు ఫస్ట్. వీళ్ళ ఆస్తులు గుంజితే ఈ తెలంగాణకు మొత్తానికి అజరామరమ్యంగా నిలిచిపోతుంది రేవంత్ రెడ్డి నీ పేరు. ఈడ రేవంత్ రెడ్డి అయినా పైన ఉన్న మోడీ పేరు అయినా ఏది గుంజలేరా? లేకపోతే మీకు అందులో ఏమైనా భాగం ఉందా? దొంగలు అంత ఒకటే అని అనుకుంటారు జనాలు, అంత గట్టినే ఉంటారా? మరి ఏమైంది? మీరు ఆయల్లా ఎలక్షన్ల ముందు నాడు చెప్పిన ముచ్చట్టు ఏమైంది? బరాబరుగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఈయన ఒక్కరి మీద ఆపద వస్తున్నంత మాత్రాన తెలంగాణ మీద ఆపద ఏమి రాలే. ఈయనేమో పీకుడు మంత్రుడు బియ్యం రెట్టి అన్నట్టు ఈయనేమో తెలంగాణకి ఏం నలిపెట్టింది ఏం లేదు. ఇన్నారా తెలంగాణ వాళ్ళకి ఏమో బోధ గిట్ట తినాలి, గిట్ట కలుపుకొని తినాలని నేర్పింది ఏం లేదు. ఈయన ఏమైనా ఉద్యమకారుల పేరు చెప్పి ఉద్యమకారులు మొత్తం సర్వనాశనం చేసిండు. అమరుల పేరు వాళ్ళని సర్వనాశనం చేసిండు. విద్యార్థులను కానీ అందరిని ఆగం చేసి కేసీఆర్ గద్దెనెక్కిండు. గద్దెనెక్కి 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళల్లో కూడా మళ్ళీ ఈసారి కూడా తనే వస్తాను అనుకొని ఇవన్నీ అవినీతులు చేసిండు. కాళేశ్వరం పేరు మీద గిన్ని కొడితే ఇంకా నయం కాని పైసలు ఏం కావచ్చులా? ఇప్పుడు నయముద్దీన్ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు దొరికినాయి, భూములు దొరికినాయి, బంగారం దొరికింది. ఇవన్నీ ఏమైనట్టు? మరి అన్నీ తీయాలి. అన్ని ప్రతి ఒక్కరి లెక్కతో సహా అప్పచెప్తేనే లెక్క. లేకపోతే ఎవరిని కట్టం పుట్టిరా మీరంతా? ఇంకా చెప్తారు ఇంకా సిగ్గిదాపిన ముచ్చట్లని చెప్పుకుంటా మేము జాతి పితలము, మేము నదులకు నడక నేర్పినాం, లొటపీసి నేర్పినాం, ఆసుపత్రి నేర్పినాం అని కథలు పడతారు. ఇప్పుడు చేయలేదు, ఇది చేయనట్ట చెప్పురి. మీ కింద ఉన్నోడు చేస్తే మరి నువ్వేం చేసినావు? నువ్వేమన్నా గుడి గురాల పనులు పోయినావా? మీ కొడుకు చెప్తుంటారు కదా, నువ్వు చెప్తుంటావు కదా అప్పుడప్పుడు గడుకోసారి జనాలు నవ్వాలి జరసేపు హాహా అనాలని గుడి గురాల పనులు మీరా అని పనికిరాని సోంబేరి ముచ్చట్లని చెప్పుకుంటూ తిరుగుతుంటారు కదా. మరి ఆయన ఏం చేసిరు? నీ కింద ఉన్న ఆఫీసర్లు గీ పని చేస్తే ఒక సంస్థ అన్నప్పుడు ఎంతోమంది ఎంప్లాయీలు ఉంటారు. ఈ చిన్న ఎంప్లాయీలకి ఇంతగానం చేస్తే కాంట్రాక్టర్లు ఎంత చేయాలి? కాంట్రాక్టర్లకు పని ఇచ్చిన ఓనర్ ఎంత ఇవ్వాలి? ఎన్ని రకాలుగా చేసుకోవాలి? ప్రజలారా వీళ్ళు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బరిబత్తల చేసిపోయారు. రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ ఏమైనా శరంపేగ్ అనేది ఉంటే వీళ్ళని తీసుకొచ్చి బరాబరుగా అండమాన్ నికోబార్ ఏమంటారా తిహార్ జైలు ఉంటుందా, ఆ తిహార్ జైలు వేయాలి కొడుకులను ఒక్కొక్కని కొనపోయి. ఎడికెళ్ళి తింటారు? తినకాడు తినాలరా నాయన. ఎంత తిన్నా కానీ ఏమంటారు కదా పుట్టే నూనెల బొడ్ల పండి పొరలు అయినా కానీ అంతే నడుతుంది అన్నట్టు గంతనే ఉంచుకోవాలి. కానీ మరీ గింత దారుణంగా పాడైపోను వాడంట వాని కొడుకు పెళ్లికి థాయిలాండ్కి విమానాలలో పంపినట్ట. మరి మేము ఎందుకో వదలేము, మాకు సైకిల్ కూడా గతి లేదు మరి సాధారణ ప్రజలకు. మీరు ఏడికెళ్ళి రాసుకొచ్చుకున్నారా? మీరు ఏమన్నా పైకెళ్ళి భూమి ఏది అమ్మకంపకెళ్ళి పుట్టినాడు ఈ తెలంగాణ దోసుక తినాలని? విమానాలలో పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతారు. ఒక్కొక్క ప్లేట్ భోజనానికి వేల మీద ఖర్చులు పెడతారు. బంగారం అయితేంది, వజ్రాలు అయితేంది, వైడూర్యాలు అయితేంది, గిన్ని రకాలుగా ఖర్చులు పెట్టుకొని మేము చేసిన కష్టపడి సంపాదించినారా? పాడుకోవాలారా మీరేమన్నా? ఎవరు కష్టపడి సంపాదించారా? మొత్తం తెలంగాణ మొత్తం బరిబత్తలు చేసి ఆగమాగం జగన్నాథం చేసి ఇవాళ మేము రాష్ట్రం కోసం పనిచేసినాం. ఏ ఒక్క లుచ్చగాడు పని చేయలే. వీళ్ళంతా ఈ పైసలు ఎట్ట మింగాలి అని ఆలోచనతో తప్పితే ఏదో చిన్న పథకాలు పెట్టిరు. ఈ పథకాలు పెడితే నిజంగానే ఏదో మంచి చేస్తుండగా అనుకోని జనాలు అనుకుంటే వెనకంగా గింత పెద్ద బొక్క పెడతారా మీరు? కాళేశ్వరం మీద ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. నా మైండ్ మొత్తం ఏడుకాడికి దిమాగ్ అంతా ఖరాబ్ చేసుకొని రంగరించి నేను కాళేశ్వరం కడితే నన్ను కాళేశ్వరం మీద నా మీద ఏమంటారు అవమానాలు చేసి అవాండాలు వేస్తారు నా మీద. నేను శుద్ధపూసని చెప్తీవి. మరి శుద్ధపూసలు అయితే ఎవరు రోగ తప్పిన శుద్ధపూసలు? మీరు నిన్నమని చెప్పుకున్న మైకుల ముందర చెప్పిన శుద్ధపూసలు అంతా ఇది ఎక్కడ మరి ఏందన్నట్టు? మరి ఇది ఏందన్నట్టు? ఈ పేపర్లో పల్లెకి ఇచ్చిరా? నిజంగా అంతిమంగా చెప్పేది ఒకటే ముచ్చట, తెలంగాణ ప్రజల జీవితాల మొత్తం కాల రాసిందంటే కేసీఆర్ కుటుంబం వెళ్ళా. ఇది పక్క. ఆ కేసీఆర్కు ఆ మెగా కృష్ణారెడ్డి అంటోడు మంచి సోబత అయిండు. ఇప్పుడు ఏమన్నా అంటే
సుప్రీంకోర్టులో కేసేస్తా అంటాడు. ఇక విక్కు 2 రోజులు విక్తారు ఇక పంచాయి అన్నట్లు లెక్క. ఆయనేమో ఇంటికి కూడా వీగలేరు, ఎంటికవి పరాగనై పడతాయి అంటాడు కొడుకు. ఎవరికి ఎంటికలు చూపిస్తారు? ఏం కథ మీ లాంగ్వేజ్ ఏంది? మీరు మనుషులా లేకపోతే పసలగాసి వచ్చిరా? పసలగాసి పెద్ద మనుషులన్నా ముద్దుగా మాట్లాడతారు, మీకంటే దరిద్రంగా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా గప్పులే మాట్లాడతారు, కానీ మీ అంత రోగి తప్పిన ముచ్చట్లేదు ఎవడూ చెప్పకుండొచ్చు. ప్రజలారా నేను మాట్లాడిన ముచ్చట తప్పు ఉంటే బరాబర్గా నా నెంబర్ కూడా చెప్తాను నేను, కానీ ఆల్రెడీ నా ప్రొఫైల్ ఉంటుంది, బరాబర్గా ఫోన్ చేసి తిట్టు లేకపోతే కామెంట్ పెట్టు, నష్టం లేదు నాకు. కానీ దొంగలు ఏక నెంబర్ దొంగలు. వీళ్ళకి అన్యాయం జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగిందంటారు, వీళ్ళకి అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగిందంటారు. వీళ్ళని కొనపోయి విచారణ చేస్తే తెలంగాణ మొత్తం బ్లాక్ డే అంటారు. ఎవరికి బ్లాక్ డే అవుతుంది? ఎందుకు బ్లాక్ డే అవుతుందిరా? మీరేమన్నా సుతపూసలేనా మిమ్మల్ని కొనపోయేది? నిజంగా సుతపూసలేదు చెప్పురి మరి, ఎట్టడ జరిగిన చెప్పురి మరి. ఇది గీడకి నిన్న గీయాలకే 400 కోట్ల రూపాయల ముచ్చట దొరికే, మరి ఇంకా 4 రోజులు పోతే ఇంకెన్ని వందల కోట్ల రూపాయల ముచ్చట దొరుకుతుంది? ఇంకా 40 రోజులు పోతే ఇంకెన్ని వందల కోట్ల రూపాయల ముచ్చట దొరుకుతుంది? ప్రజలారా నేను అబద్ధం